ఉందాం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దేవుడి చేత ఆశీర్వాదం పొందాలని ఆశపడుతూ ఉంటాం. దేవుడు మా కుటుంబాలు ఉన్నతమైన స్థానంలో పెట్టాలని, మన జీవితాల్లో మనకు పుట్టిన బిడ్డలకు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని, మనం తలపెట్టుకున్న ప్రతి కార్యక్రమం కూడా జయము కలగాలని మనుషులుగా ఉన్న మనందరం కూడా దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు ఆశాభావంతో దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎవరి జీవితాలు దేవుని బట్టి బలంగా దీవించబడతాయి అని ఆలోచిస్తే ఒకసారి బైబిల్ చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దగ్గరగా తప్పలకూడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆశీర్వాదం కోరుకునే స్థానంలో ఉన్నారు, కానీ దేవుడు మన జీవితాల్లో ఆజ్ఞాపించిన మాట నెరవేర్చడం కోసం బాధపడుతూ ఉంటారు. దేవుడి నోట వచ్చిన మాట ఇలా చెయ్యి అని మనతో మాట్లాడినప్పుడు చాలా కష్టంగా మన జీవితంలో ఫీల్ అవుతూ ఉంటాం. చాలా కష్టంగా భావించిన వ్యక్తులుగా ఉండి దేవుడు ఆజ్ఞ నెరవేర్చలేక, దేవుడు మన జీవితాల్లో పంచుకున్న మాట మనం చేయలేక మనం తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం మనం గమనిస్తూ నీ మేలు కొరకు ఏదనండి, నీ మేలు కొరకు యెహోవాకు ఆజ్ఞాపించుట తప్ప మరి ఏమి కోరుచున్నాడు? దేవుడి స్తోత్రం. దేవుడు ఆజ్ఞ మన జీవితానికి మేలా అంటే ప్రభు అన్నాడు మేలే. కానీ మనుషులు చాలామంది ఆశీర్వాదాలు దేవుడి నుంచి చాలా కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మాట నెరవేర్చాలన్నా, దేవుడు ఆజ్ఞ నెరవేర్చుకోవాలన్నా చాలా కష్టంగా భావించి దేవుడు ఆజ్ఞలో నుంచి, దేవుడు మాటలో నుంచి దూరంగా జరిగిపోతున్న వారు 100% మంది. దేవుడి స్తోత్రం. సోదరా, ఆశీర్వాదం కోరుకునే నీవు దేవుడు నెరవేర్చడంలో కష్టంగా భావించడం ఎంతవరకు ధర్మం ఆలోచించి, నీ పంట 100 బత్తాలు పండించాలనుకున్న నీవు అమ్మో పొలం పని చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఆ పొలం నీకేమైనా పంటిస్తుందా అంటే ఏమాత్రం కూడా లాభం రాదు. మన జీవితాల్లో కూడా దేవుని నుంచి ఒక ఆశీర్వాదం మనం కోరుకుంటున్నాం, ఒక దీవెన మనం కోరుకుంటున్నాం, బిడ్డల భవిష్యత్తును మనం కోరుకుంటున్నాం, ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలని ఆశపడుతున్నాం. కానీ దేవుడు మాట నెరవేర్చాలన్నా, దేవుడు ఆజ్ఞ జరిగించాలన్నా మన హృదయాలు చాలా ఆందోళన చెందుతూ ఉంటాయి. దేవుడు వాక్యం ఉంటుంది, చదవమని చేయి. నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక. ఏ మాట అడుగుచున్నాడు? దేవుడి స్తోత్రం. మన జీవితాలు చాలా గొప్పగా ఉండాలని ఒక ఆజ్ఞ దేవుడు నీకు వేసినప్పుడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ బాధపడే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఆనాడు ఆదాము అవ్వ జీవితంలో కూడా అన్ని ఇచ్చిన దేవుడు ఒక ఆజ్ఞ వేశారు. కొంతకాలం ఆజ్ఞ బాగానే ఉన్నారు, తర్వాత కాలంలో ఆజ్ఞ చాలా కష్టంగా అనిపించింది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ వారి జీవితంలో బాధగా అనిపించింది. దేవుడు ఆజ్ఞ అమలు చేయడం చాలా కష్టంగా ఉంది. దేవుడు ఆజ్ఞ నెరవేర్చడం బాధగా ఉంది. దేవుడు ఆజ్ఞ భరించలేని విధానంగా ఉన్నప్పుడు ఆజ్ఞను వదిలిపెట్టి ఇష్టమైన కార్యక్రమాల్లో పండు తిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరంట? ఆదాము హవ్వ. దేవుడి స్తోత్రం. సోదరా, దేవుడు ఆజ్ఞ కష్టంగా భావించిన వారి జీవితాల్లో ఎక్కడైనా ఒక మేలు ఉందో ఆలోచన చేయి. దేవుడు ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ కష్టంగా భావించిన వారి జీవితాలు
భగవంతుని బట్టి వారి ఆశీర్వాదాన్ని చూడలేరు. ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుడు మాట బట్టి ఆశీర్వాదం కోరుకునే మనసు ఎక్కువగా ఉంది, కానీ దేవుడు మాట నెరవేర్చడం కోసం ప్రయత్నం చేసేవారు చాలా తక్కువ మంది. కొన్ని సందర్భాల్లో నేను కూడా దేవుడు ఆజ్ఞ నెరవేర్చడానికి సేవలో పరిగెడుతున్నప్పుడు, ఒక రకమైన ప్రెజర్ ఒంటి మీద పడుతున్నప్పుడు, సేవలో పడుతున్న ఒక నిమిషం మేము అనుకుంటాం, హ్యాపీగా ఉన్న కదా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చక్కని ఒక మంచి ఉద్యోగం చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసి పిల్లలతో హాయిగా ఇంటికాడ ఉండి ఒక ముత్తిని పడుకుంటే బాగుండు అని మన శరీరం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడి స్తోత్రం. కానీ జ్ఞానం కలిగిన ఆత్మ ఉంటుంది, ఇది శాశ్వతం కాదరా, ఆ లోకం కోసం కష్టపడాలి. దేవుడి స్తోత్రం. మన శరీరం మనకి నేర్పించేది సుఖాన్ని అండి, ఆత్మ నేర్పించేది పరమ భాగ్యాన్ని. ఈ శరీరం ఎప్పుడు కూడా దేవుడు ఆజ్ఞ ఎంత మాత్రము కూడా పాటించే ప్రయత్నం చేయదు. ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా దేవుడికి విరోధముగానే పనిచేసి ఉంటుంది తప్ప దేవుడికి అనుకూలంగా ఏమాత్రం కూడా పనిచేయదు. ఈనాడు మనిషిగా మన జీవితాలు ఆశీర్వాదం కోరుకునే నీవు ఒక ఆజ్ఞ దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని మన కష్టంగా భావించే వ్యక్తులుగా ఉండి అందులోంచి తొలగిపోయే వ్యక్తులుగా మారిపోతూ ఉంటే మన జీవితాలు దేవుని బట్టి ఆశ్రయించబడే అవకాశం ఉండదు. అందుకే దేవుడు నీ మేలుకు ఆజ్ఞాపించాను. ఆదాము దేని చెప్పాడు? వాళ్ళ మేలు కొరకే, వారి జీవితాలు శాపం కాకూడదని, వారి బతుకులు శాపగ్రస్తులుగా మారకూడదని, వారు ఎన్నడూ కూడా సుఖించేవారుగా ఉండాలని, దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించమని, ఇవ్వని దానికోసం పరిగెత్తే వ్యక్తిగా ఉండొద్దని, నీ కళ్ళ ముందు నీకు ఇవ్వండి ఎంత పెద్దదని నీ ముందు పెట్టినా దాన్ని తీసుకున్న వ్యక్తిగా ఉండకూడదని ఒక ఆజ్ఞ ఎవరికి దేవుడు? ఆదాముకి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట నెరవేర్చడంలో వారి జీవితాలు చాలా కష్టంగా భావించాయి, వాళ్ళ ఆలోచనలు చాలా కష్టంగా భావించాయి, వారి తలంపులు చాలా కష్టంగా భావించాయి. దేవుడు మాట, దేవుడు ఆజ్ఞ వారి జీవితంలో కష్టంగా ఫీల్ అయ్యి ఇష్టమైన పనుల్లో మనం చేసుకుంటూ వెళ్ళి ఆ పండు తినేసి హ్యాపీ పడ్డారు. దేవుడి స్తోత్రం. ఆ ఒక్క నిమిషమే నోటికి రుచి, తర్వాత అంతా కన్నీరే. ఆ ఒక్క నిమిషమే తిన్న పండును బట్టి వారి జీవితాల్లో నోటి కమ్మగా ఉంది, కానీ మిగతా టైం అంతా వారి జీవితాలంతా కూడా బాధల వంటి పరిస్థితుల్లో వారు వెళ్ళిపోయారు. కష్టాల మీద కష్టాలు వారి జీవితం అనిపించారు. కుటుంబ వ్యవస్థలు ఎక్కడ కూడా వారికి సంతోషం లేకుండా వారు బాధపడుతున్న పరిస్థితి, జీవితం అంతా కూడా శాపగ్రస్తంగా మారిపోతున్న ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు ఆజ్ఞ కష్టంగా అనుకున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనుషులు దేవుడి ఆశీర్వాదాన్ని బాగా కోరుకుంటారండి, దీవెనలు బాగా కోరుకుంటూ ఉంటారు, మేలులు బాగా కోరుకుంటారు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ నెరవేర్చడంలో మాటగా చాలా బాధపడతారు. దేవుడి స్తోత్రం. అందుకే అటువంటి వారి జీవితాలు దేవుని బట్టి ఆశీర్వాదం కోరుకోవడంలో గొప్పగా ఉంటారు, కానీ దేవుడు చెప్పింది, దేవుడు ఆజ్ఞాపించింది నెరవేర్చుకోవడంలో మట్టుగా జీవితంలో వారు బాధతో ఉండి ఆజ్ఞను దాటి వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి మనతో దేవుడు చెప్తున్న మాట, ఆ ఒక్కటే నీ నుంచి కోరుకునే దేవుడు నీకు మేలు జరగాలకు ఆజ్ఞాపించాడే, ఆ ఒక్కటే దేవుడు కోరుకుంటున్నాడే. నీ కుటుంబం ఆస్వాదించబడాలని, గొప్ప గొప్ప స్థానంలో ఉండాలని, ఉన్నతమైన పాత్రలో ఉండాలని, ఏ కీడు లైఫ్ లాంగ్ నీకు ఉండకూడదని, భవిష్యత్తులో గొప్పవాడిగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించిన మాట మన మంచికే అనుకుని ఎవరైతే ఉంటారో వారు ఎంత కష్టమైనా దేవుడు వారికి జరిగిస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం ఒకసారి చూద్దాం. అక్కడ ఒకసారి కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 35వ వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తన 119.
నీ ఆజ్ఞల జాడను చూసి నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను. అదేంటది మనకు భయం వేస్తుందిగా. దావీదుకి ఏం వేస్తుందంట? నువ్వు నాకు ఆజ్ఞాపించిన మార్గాన్ని బట్టి నాకు ఏం కలుగుతుంది? చదవమ్మా. దాని యందు నన్ను నడవ చేయుము. చాలు, దేవుడి స్తోత్రం. మనకేమో దేవుడు ఆజ్ఞాపిస్తే ఓడిపడిపోతుంది. ఆనాడు భక్తులు పలుకుతున్న మాట, దేవా నీ ఆజ్ఞ జాడను చూసి నేను ఆనందిస్తున్నాను. దయచేసి ఏం చేయ, నువ్వు నీ ఆజ్ఞ అడకల్లో నడువు చెయ్యము. దేవుడు, ఎందుకంటే భక్తుల జీవితంలో ఉన్న ఆజ్ఞ వాళ్ళకి దేవుడు అర్థమైపోయిందండి. దేవుడు నా మేలు కొరకు ఈ మాట చెప్పాడంటే ఆ అమలు చేసే శక్తి నేను సంపాదించుకుంటే నా జీవితంలో ఎన్నో మేలు దాగి ఉంటే ఆలోచించిన భక్తుడు పలుకుతున్న మాట, నీ ఆజ్ఞ జాడ నాకేం కలగజేస్తుంది? ఆనందం కలగజేస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆనాడు భక్తుడి జీవితాలు దేవుడు ఆజ్ఞ ఆనందించి నడిచేవారుగా ఉన్నారు కనుక ఎంతో మంది జీవితాలు గొప్ప గొప్ప వారిగా మార్చబడ్డారు. దేవుడు ఆజ్ఞ వారి గుండెలు ఎక్కడ బాధ కలగలేదండి. దేవుడు ఆజ్ఞ ఎక్కడ వారు చింతించేవారిగా లేరండి. నా మేలు కొరికే దేవుడు ఈ మాట చెప్పాడు. నా సుఖము కొరికి ఈ మాట దేవుడు అనుకున్న వారు తాను వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆజ్ఞ నెరవేర్చే సందర్భాల్లో ఎన్ని అవమానాలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా దేవుడు ఆజ్ఞ నెరవేర్చిన ఆనందించిన వారి జీవితాలు భవిష్యత్తులో గొప్పవారిగా మార్చబడ్డారు. దేవుడి స్తోత్రం. నా జీవితంలో కూడా సేవ అంటే నాకు తెలియదు, పరిచయం నాకు తెలియదు, సేవా విధానం నాకు తెలియదు. అటువంటి నా జీవితంలో కూడా దేవుడు ఈ మాట జరిగిస్తావా అని కోరుకున్నాడండి. దాదాపు 19 సంవత్సరాల క్రితం ఈ మాట దేవుడు నాతో పలికాడు. ఆయన ఆజ్ఞ పాటించి వెళుతూ ఉంటే ఎన్నో ముళ్ళబాటల ముందు స్థాయిలో దేవుడు ఆజ్ఞ నెరవేర్చడానికి పరిగెడుతూ ఉంటే బాధ పెట్టే ఎన్నో కార్యక్రమాలు, దేవుడు ఆజ్ఞ నెరవేర్చట భయపెడుతుంటే శరీరపరమైన బలహీనతలు ఎన్నో వెంటాడుతున్నాయి. దేవుడు ఆజ్ఞ నెరవేరుస్తూ ఉంటే సరైన కాలమాన ప్రకృతి అనుకూలించక ఎన్నో బాధలు. దేవుడు ఆజ్ఞ నెరవేరుస్తూ ఉంటే నమ్ముకున్న వారి జీవితంలోంచే భయంకరమైన మాటలు. దేవుడి స్తోత్రం. అయితే నాకు ఇవన్నీ జ్ఞాపకం లేదండి, నాతో మాట్లాడుతున్న దేవుడు మాటే జ్ఞాపకం. హల్లెలూయా. నా జీవితానికి మేలుకరమైన మార్గం నా దేవుడు చూపించి నడిపించి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఈరోజు నాకు బాధగా ఉండొచ్చు, కానీ ఆజ్ఞాపించిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు ఆజ్ఞ వెనకాల ఎంతో మర్మం ఉంటుంది, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి, ఎన్నో దీవెనలు ఉంటాయి. ఆయన ఊరికి ఒక బంధానికి అడ్డుకట్ట వేయడు. ఆయన వెనకాల మాట వెనకాల ఏదో ఒక పరమార్థం ఉందని నమ్ముకుంటూ వెళ్ళిపోయాను. ఈరోజు దేవుడు దీవిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం మనం కోరుకోవడమే కాదు, కానీ దేవుడు ఆజ్ఞ మన జీవితంలో వచ్చినప్పుడు నెరవేర్చిన వ్యక్తులుగా రుణపడాలి, బలమైన ఆత్మతో నింపబడాలి. మోషే జీవితం చాలా చక్కగా ఆ దేశంలో కొనసాగుతుంది. 66 కూర రకాలతో రాజుల భోజనం చేస్తున్నారు. ఒంటి మీద నలిగిపోని ఒక మంచి వస్త్రం కట్టుకుంటున్నాడు. అటువంటి వాడు జీవితంలో దేవుడు పంచున్నాడు. రే, నీ బతుకిది కాదు, నీ పుట్టికిది కాదు, నిన్ను పుట్టించింది ఐగు సుఖపడ్డానికి కాదు, నా ప్రజలు విడిపించబడ్డానికి నిన్ను పుట్టించాను, నా ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను విడిపిత చేయమని చెప్పగానే వెంటనే మోష అనుకున్నాడు, సుఖాన్ని వదులుకోవాలా? ఏమండి, అంతే నా బ్రహ్మ గారు. సుఖపడుతున్న మనసుతో దేవుడు ఏం పిలిచాడు? ఐగుప్తు దేశంలో ప్రజలు కన్నీరుతో ఉన్నారు కనుక నువ్వు నీ సుఖాన్ని విడిచిపెట్టి, నీ ఆనందాన్ని విడిచిపెట్టి, రాజుకోటను విడిచిపెట్టి, ధనధాన్యాలు విడిచిపెట్టి నేను చెప్పుతున్న పని నువ్వు చేయాలి అని ఆజ్ఞాపించగానే మోషే అనుకున్నాడు, దేవుడు మాట వెనకాల ఏదో పరమార్థం ఉంది. దేవుడి స్తోత్రం. చెప్పిన వెంటనే
ఎలా బ్రతకాలో ఆలోచించలేదు మోషే. చెప్పిన వెంటనే ఏమైపోతానో ఆలోచించలేదు మోషే. దేవుడు ఆజ్ఞనే శిరసావహించి దేవుడు మాటనే గుండెల్లో పెట్టి, దేవుడు ఆజ్ఞనే శిరసావహించి దేవుడు మాటనే గుండెల్లో పెట్టి, కష్టాలు ఎదురవుతున్నా బాధలే ఎదురవుతున్నా, కష్టాలు ఎదురవుతున్నా బాధలే ఎదురవుతున్నా, దేవుడు వాక్యమే పాటించాడమ్మా. దేవుడు రాజ్యంలో నిలిచాడు యెహోవా. దేవుడు వాక్యమే పాటించాడమ్మా. దేవుడు రాజ్యంలో నిలిచాడు యెహోవా. సోదరా సోదరి, దేవుడి ఆజ్ఞ సంతోషించరా. సోదరా సోదరి, దేవుడి ఆజ్ఞ సంతోషించరా. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి నేనంతా కూడా ఆల్ నైట్ ప్రార్థన తర్వాత ఎక్కడ నిద్రపోకుండా మళ్ళా పట్టింపలం వెళ్ళి మళ్ళా సాయంత్రం 5 గంటలకు వచ్చి కుర్రోళ్ళతో సాయం తీసుకొని కంకరంతా కూడా మోసి ఇంటికి వెళ్ళిన తర్వాత నా చాలా అలసటగా నేను మారిపోయాను. అక్కడ చాలా అలసటగా రాత్రి మంచం మీద నుంచి పైకి లేచిన స్కోప్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు మైండ్లో మెలుగుతుంది, రేపు కోపంలో దేవుడు పని చేయాలి కదా. ఏమన్నాను? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుందండి? దేవుడు పని ఎదరుంది, ఎలా చేయాలనే ఆలోచన కలిగి నిజంగా ఆ రాత్రి సిచ్యువేషను అమ్మగారికి నాకే తెలియాలి. బాడీ మొత్తం కూడా బలహీనతగా మారిపోయింది, లెగలేని పరిస్థితిగా అయిపోయాం. కానీ గుండెల్లో సంకల్పం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించి పెట్టించారు, అక్కడ నేనేం చేయాలి, దాన్ని నెరవేర్చాలని చెప్పి రాత్రంతా చాలా ఇబ్బంది పడి తెల్లవార అడుగు వేయలేకపోతున్నా ముందుకి. ఇక్కడ అడుక్కునేది పచ్చపుండిగా మారిపోయి చాలా బాడీ వీక్గా అయిపోయింది. సగం దారికి వెళ్ళేదాకా ఎలా చెప్పాలి, ఎలా నెరవేర్చాలి, మైండ్ గర్రది. దేవుడు స్తోత్రం. దేవుడు ఆజ్ఞ నెరవేర్చాల సంకల్పాన్ని గుండెల్లో మెలుగుతుంది. ఆ కసితోనే వెళ్ళిన దైవజనమా, అక్కడికి వెళ్ళిన తర్వాత నెరవేర్చడానికి సంకల్ప బలాన్ని మనకు లేకపోతేమో ఆశీర్వాదాన్ని పొందుకోలేము, దీవులను పొందుకోకుండా మనం మిగిలిపోయే వారిగా ఉండిపోతాం. దేవుడి స్తోత్రం. అందుకే రాత్రి ప్రభు చెప్తున్న మాట, మనము దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడానికి మన సిద్ధపడే వారిగా మారుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడి కాలంలో అద్భుతమైన మేలు చూస్తాం. దేవుడి స్తోత్రం. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, ప్రభు చెప్తున్న మాట, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఆశీర్వాదాలు కోరుకుంటాం, కానీ మరి దేవుడు బట్టి ఎవరు జరిగిస్తారో ఆలోచించండి. నమ్ముకుంది నీవే దేవుడి కార్యం అంటే పిరికి వారిగా పారిపోతూ ఉంటే, రక్షించబడిన నీవే దేవుడు ఆజ్ఞ అంటే అమ్మ బాబు అని చెప్పి తప్పించుకునే వ్యక్తిగా ఉంటే, రక్షణ లేని వారికి దేవుడి కార్యం చేస్తారు. బాప్టిస్టం పొందుకొని దేవుళ్ళ కడగబడి దేవుడు మన జీవితాలకు ఆజ్ఞ